మీలో ఎవరైనా ఈ బీపీకి టాబ్లెట్లు వాడుతున్నారా? అంటే మీరు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే బీపీకి టాబ్లెట్లు వాడుతున్నారు. కొంతమంది ఈ బీపీ టాబ్లెట్ పనిచేయట్లేదు, బీపీ అంతా ఫ్లక్చుయేషన్గా ఉంటుంది అని చెప్పడం విన్నారా? టాబ్లెట్లు వాడుతూ కూడా ఒక్కరోజు ఎందుకు ఎక్కువ అవుతుంది, ఒక్కరోజు ఎందుకు తక్కువ అవుతుంది? అంటే ముందు బీపీ ఎంత ఉండాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పేది 120/80 అంతే. 120/80 పైన సిస్టోల్ కింద డయాస్టోల్ ఇలా ఉండాలి. దీనికన్నా ఒక 10 పాయింట్లు 5 పాయింట్లు అటు పెరిగినా ఇటు తగ్గినా కంగారు అందరిది. పెరిగిందంటే నాకు హై బీపీ వచ్చేసిందని టెన్షన్ తీసుకుంటారు, తగ్గిందంటే నాకు లో బీపీ వచ్చేస్తుంది, నాకు ప్రాబ్లం. అక్కడ బీపీ చూడంగానే అప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి చాలామందికి. సైకలాజికల్ ఎఫెక్ట్. నాకు తగ్గిపోయింది అని నువ్వు డిసైడ్ అయితే 150 ఉన్నా కానీ సిమ్టమ్ కనిపిస్తుంది. నాకు పెరిగింది, అమ్మో నాకు పెరిగింది అనుకుంటే 130 పెరగంగానే హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా మన మనసును మనం ఎలా డైవర్ట్ చేసుకుంటాం అనే దాని మీదే ఉంటుంది. సరే, దాన్ని పక్కన పెడితే ఇప్పుడు బీపీ టాబ్లెట్ వాడుతున్నప్పటికి కూడా ఒకరోజు ఎక్కువ తక్కువ ఎందుకు ఉంటుంది? టాబ్లెట్ పనిచేయడం ఒకటే ఉంటుంది. మరి టాబ్లెట్ వాడితే నేను తగ్గించాల్సిన అవసరం ఏంటంటే అది కంట్రోల్లో ఉండట్లేదు, నేనేం చేయాలి? మా డాక్టర్ గారిని అడిగితే ఉన్నటువంటి డోస్ ఇంకా మారుస్తాము, పెంచుతామని చెప్తున్నారు. మరి పెంచినా కానీ ఇది కంట్రోల్లోకి రావట్లేదు, నేనేం చేయాలి? నిన్న టాబ్లెట్ వాడితే కంట్రోల్లో ఉంది, మరి ఈరోజు కంట్రోల్ లేదు, మరి ఏమైనా తేడా వచ్చిందా? నిన్న ఈరోజు రెండు ఒకటే ఉన్నాయి. లైఫ్ స్టైల్ ఎక్కడ మార్పు లేదు, నేను ఎక్కడికి పోలేదు, ఏమాత్రం టెన్షన్ పడలేదు. నిన్న ఎలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గడిచిందో ఈరోజు కూడా అంతే గడిచింది. రెగ్యులర్ లైఫ్ స్టైల్ నాది, ఎక్కడ ఏం మార్పు లేదు. మరి బీపీ ఎందుకు కంట్రోల్ కావట్లేదు? సో స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ అడిగితే స్ట్రెస్ కూడా నాకేం లేదు సార్, కూల్గానే ఉన్నాను నేను. అది నేను అనట్లేదు. ఈరోజు పెరిగిందని నేను కంగారు, మళ్ళీ రేపు చూస్తే మళ్ళీ తగ్గిపోతుంది. అలానే బీపీ పెరుగుతుంది కదా, కాన్స్టాంట్గా పెరిగే ఉంటే ఒక ట్యాబ్లెట్ డోసు వాడతాము, అది తగ్గుతుంది. లేదా తగ్గే ఉంటే ఏదో ఉన్న డోస్ తగ్గిస్తాము, అది నార్మల్ వస్తుంది. కానీ ఇది అలా ఉండట్లేదు. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు అసలు ఏం పనిచేయడమే లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మీరు తగ్గిస్తారా? ఇటువంటి కేసులు రాగానే మేము చేసేటువంటి పని ముందు వాళ్ళు వాడేటువంటి ట్యాబ్లెట్ స్టాప్ చేస్తాం. ఫస్ట్ మీరు ఆపండి, స్టాప్. మీరు ట్యాబ్లెట్ వాడితే అసలు ఒరిజినల్ కండిషన్ ఏంటో తెలుస్తుంది అని చెప్తాం. ఆపిన తర్వాత గడిచిన 10 days షెడ్యూల్ అప్రాక్సిమేట్గా తీసుకుంటాం మేము. అంటే ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎలా ఉన్నావు, ఏం తిన్నావు, ఎన్ని గంటలు నిద్రపోయావు, ఇదంతా తీసుకుంటే ఇన్ని సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్లో మాకు తెలిసింది, తీసుకునేటువంటి డైట్కి ఈ ట్యాబ్లెట్స్కి సంబంధం ఉంది, ఖచ్చితంగా సంబంధం ఉంది. ఎందుకంటే ఈ బీపీ ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్ యూజువల్గా 3 కేటగిరీస్ ఉంటాయి. బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఏసీఈ ఇన్హిబిటర్స్ అని 3 కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్కి ఏసీఈ ఇన్హిబిటర్స్ ఇస్తున్నారు, ఇప్పుడు వాడుతున్నారు. కానీ కొన్ని పదార్థాలు మీరు తీసుకుంటే ఈ ఏసీఈ ఇన్హిబిటర్స్ పనిచేయవు. అంటే బనానా, అరటిపండు, టొమాటో, ఆకుకూరలు, బంగాళాదుంప, చిలకడదుంప, ఈ 5 రకాల పదార్థాలు మీరు వాడారు అంటే మీరు వాడేటువంటి ట్యాబ్లెట్ పనిచేయదు, ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. దానికి ఇవి అడ్డుపడతాయి. ఇవి కానీ అబ్జార్ప్షన్, మనం తీసుకున్నటువంటి ట్యాబ్లెట్, ఏసీ ఇన్హిబిటర్ ట్యాబ్లెట్ ఏదైతే కాంపోజిషన్ ఉందో దాన్ని అబ్జర్వ్ కానికపోతే మీకు బీపీ ఎలా కంట్రోల్లోకి వస్తుంది? కాబట్టి మనకు తెలియకుండా ఈ ట్యాబ్లెట్లకి ఈ డైట్కి సంబంధం ఉందని చాలా కొద్దిమంది డాక్టర్లకు తెలుసు. కానీ వాళ్ళు మీకు చెప్పలేకపోవచ్చు. రెండోది, వాళ్ళకి చెప్పేదానికి టైం ఉండకపోవచ్చు. కొంతమందికి అసలు తెలియకపోవచ్చు కూడా, డైట్ది ఏముంది నార్మలే కదా అనుకుంటారు. కానీ మనం తీసుకునేటువంటి ఎక్స్టర్నల్ మెడిసిన్కి ఖచ్చితంగా మనం ఇంటర్నల్ మెడిసిన్ లాగా ఇచ్చేటువంటి ఆహారం ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాలి. అప్పుడే మనం వాడేటువంటి ట్యాబ్లెట్ పనిచేస్తుంది. లేకపోతే పని చేయదు, ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు.
కాబట్టి మిత్రులారా, మీరు వాడేటువంటి ఆహారంలో ఇవి ఉన్నాయేమో చూసుకోండి.